ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీకేం కాదు. ఏ ప్రమాదం కూడా మీ దరిదాపుల్లోకి రాదు. నేనున్నాను. యువర్ లక్కీ అహల్య. గౌతమ్ ప్రేమ మిమ్మల్ని కాపాడింది. గౌతమ్, ఒక 1 అవర్ తన్ని అబ్జర్వేషన్లో ఉంచుదాం. అంతా కరెక్ట్గా ఉంటే డిశ్చార్జ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రా. మామ్, ఈ యాక్సిడెంట్ నువ్వే చేయించావు కదూ? నిజం చెప్పు మామ్. రిసార్ట్ దగ్గర నేను గౌతమ్ కార్లో వస్తానంటే నువ్వు వద్దన్నావు. గౌతమ్ వెళ్లే రూట్లో కాకుండా మన కార్ని మరో రూట్లో తీసుకొచ్చావు. రిసార్ట్లో కూడా కరెంట్ షాక్ ప్లాన్ చేసావు. ఈ యాక్సిడెంట్ ప్లాన్ చేసింది కూడా నువ్వే కదా? అవును, నేనే ప్లాన్ చేశాను. ఆ అహల్య వల్ల నువ్వు 2 సార్లు చావు దాకా వెళ్ళొచ్చావు. అలాంటి దాన్ని బ్రతకనిస్తానా? ఎందుకు ఇలా చేస్తున్నావు మామ్? నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ యాక్సిడెంట్లో గౌతమ్కి ఏదైనా అయ్యుంటే. అహల్యకి మాత్రమే యాక్సిడెంట్ చేయమని చెప్పాను. అందుకే గౌతమ్ కార్లో లేని టైంలో అహల్య ఉన్నప్పుడు మాత్రమే లారీ ఆ కార్ని గుద్దింది. గౌతమ్కి చిన్న గీత కూడా పడలేదు కదా. నేను అంత కష్టపడి ప్లాన్ చేస్తే అది బ్రతికేసింది, ప్రాణాలతో బయటపడింది. తనకసలు నువ్వన్నట్టు గౌతమ్ పక్కనుంటే అది చిరంజీవురాలే. గౌతమ్ దాన్ని చావనివ్వడు, కానీ నేను దాన్ని బ్రతకనివ్వను. ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి దాన్ని పాడెక్కిస్తాను. గౌతమ్తో నిన్ను పెళ్లి పెట్టెలెక్కిస్తాను. నేను అహల్య చావు కోరుకోవట్లేదు మామ్. గౌతమ్తో పెళ్లి మాత్రమే కోరుకుంటున్నాను. అది బ్రతికున్నంతసేపు నీకు గౌతమ్కి పెళ్లి కాదే. దాని చావుతోనే నీ పెళ్లి ముడిపడుంది. నిన్ను 2 సార్లు చావు అంచులకి చేర్చిన అహల్య బ్రతుకు గురించి నువ్వు మానవత్వం ఉన్న మనిషిలాగానో లేదా ప్రాణాలు నిలబెట్టే డాక్టర్ లాగానో ఆలోచించాల్సిన అవసరం లేదు. శత్రువుని చంపడమే యుద్ధమైనప్పుడు నువ్వు నీ ప్రేమ యుద్ధాన్ని చేసి గెలిచి తీరాలి. అర్థమైందా? అమ్మా, ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఎంత పెద్ద ప్రమాదం తప్పిందమ్మా. ఆ దేవుడి దయ వల్ల మీరు గౌతమ్ బాబు క్షేమంగా బయటపడ్డారు. నా ఆయుష్ కూడా పోసుకొని మీరు నిండు 100 ఏళ్ళు క్షేమంగా ఉండాలి. గౌతమ్, నాన్న వెళ్ళండి. అలాగే.
జాగ్రత్త అండి. తనిప్పుడు గాజు బొమ్మతో సమానంరా. ఇప్పుడు అంతకంటే కేర్ఫుల్గా చూసుకోవాలి. తను ఎక్కువగా స్ట్రైన్ అవ్వకూడదు, టెన్షన్ అవ్వకూడదు. అల్లి గారు మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నారు. నేను ఇంట్లో ఉన్నప్పుడు అంటే ఓకే, మరి లేనప్పుడు తన పరిస్థితి ఏంటి? చాలా ఇబ్బంది పడతారు. రాజు గారు, ఇవి ఒకసారి పట్టుకోండి. ఇప్పుడు వస్తాను, చూస్తూ ఉండండి. అక్క, 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 ఏంటి గౌతమ్? నువ్వు బావా పై రూమ్కి షిఫ్ట్ అవుతారా? ఎందుకు? అహల్య స్టెప్స్ ఎక్కలేకపోతుంది. తనకి నయం అయ్యే వరకు మేము మీ రూమ్ వాడుకుంటాం. తనకి తలకి చేతికేగా దెబ్బలు తగిలాయి, కాళ్ళు బానే ఉన్నాయి కదా. అంటే తను కొన్నాళ్ళు స్టెప్స్ ఎక్కకూడదక్క. ఏ మెట్లెక్కితే మోకాళ్ళు ఏమన్నా? అక్క, దయచేసి అర్థం చేసుకో అక్క, ప్లీజ్. మిమ్మల్ని పై రూమ్కి కదా వెళ్ళమంటున్నాను. బాగుంది బామ్మర్ది, చాలా బాగుంది. నిన్నగాక మొన్నొచ్చిన కోడలి కోసం ఎప్పటి నుంచో ఇంట్లో ఉంటున్న అల్లుని ఆ రూమ్కి ఈ రూమ్కి తిప్పుతారా? మేం గతి లేకుంటున్నాం అనుకుంటున్నావా? అదేంటి బావా, నేనేం అడిగాను మీరేమంటున్నారు? ఇప్పుడు పై రూమ్కి వెళ్ళమంటున్నావు, రేపు ఇంట్లో నుంచే వెళ్ళిపోమంటావేమో. ఇంటల్లుడంటే కొంచెం కూడా గౌరవం లేదు. ఇల్లరికం అల్లుడని హీనంగా చూస్తున్నారా? బావా, నేను ఎప్పుడైనా నీతో అలా ప్రవర్తించానా బావా?